హలో, ఈ సార్ పేరు అదీపురాజు. ఇతను తెలుసు కదా, ఈయనై పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎలక్షన్లోని అత్యధిక మార్కులతో పాస్ అయిపోనాడు. పాస్ అయిన ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే పదవి చూసుకొని ప్రజలను పట్టించుకోవడం మానేసి బంధువులకే పరిమితం అయిపోనాడు. దీంతో జనానికి కోపం వచ్చేసి సర్వేలోని ఆయన గారిని ఫెయిల్ చేసేసినారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్కి అప్లై చేసుకోవడానికి వైసీపీలో అర్హత లేకుండా పోనాది. ఇదంతా ఈ చిన్నోడు చెబుతుంది కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న ఈ పెద్ద మనిషి గురించి కొండ బద్దలు కొట్టేసినాడు. రాష్ట్రంలోని అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందినోళ్ళలోని పెందుర్తి ఎమ్మెల్యే అదీపురాజు ఒకలో. ఎన్నికల ముందు నేనున్నాను మీ అంట, మీకు ఎలాంటి అభివృద్ధి పనులైనా చేసేస్తానన్నాడు. కుర్రోడే కదా, చక్కగా ఉన్నాడు, చెప్పింది చేస్తాడని జనం నమ్మారు. జనమేటి, మీరు తిట్టనంతే నేను మాట చెప్తాను. ఈ చిన్నోడు కూడా అదీపురాజు మాయలో పడి ఆయన చెప్పినవన్నీ నిజాలనుకొని నమ్మినాడు. ఎమ్మెల్యే అయిన కొత్తలోని జగన్ కూడా ఈయన గారికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినారు. ఇప్పుడు జగనే సెంపలేసుకొని ఈయన పక్కనెట్టినారు. చెప్పింది నిజంగా చేసే నాయకుడి కోసం పెందుర్తి సీట్ని ఎయిటింగ్ లిస్టులో పెట్టారు. చేతులు కాలే కాకులు పట్టుకున్నట్టు అదీపురాజు ఇప్పుడు నేతల చుట్టూ బొంగరంలా తిరుగుతున్నారు. పెందుర్తి జనాలు సేనా మంచోలు. ఎంత నమ్మకంగా అయితే గెలిపిస్తారో, చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే అలాగే ఓడించి ఆడి గాలి తీసేస్తుంటారు. ఈ నియోజకవర్గం ప్రత్యేకత అంతా, ఓసారి ఎమ్మెల్యే అయినోడు మళ్ళీ వెంటనే ఎమ్మెల్యే అయిన పాపాను పోలేదు. జగనన్న సర్వేకి ఈ విషయం తెలిసి అదీపురాజుకు టికెట్ నీదన్నారో, లేకపోతే సర్వేలోని అయ్యగారు గ్రాఫ్ పడిపోయి వరస్ట్ అని తేలిపోయిందో ఆ లెక్కంతా జగన్ దగ్గరే ఉంది. తిరుగుతున్న ప్యాన్ రెక్కలు చేసిన అదీపు నియోజకవర్గంలోని మళ్ళీ ప్యాన్ను తిప్పేది ఎవలో తొందరలో తేలిపోద్ది. ఈ అవకాశాన్ని జగనన్న ఎవరికిస్తారో వెయిట్ అండ్ సీ.